నెక్స్ట్ గోల్ ఏంటి మీకు? ఇప్పుడు నాది వచ్చేసి మొత్తం 7 కాంటినెంట్స్ లో 6 కాంటినెంట్స్ సైకిల్ పైన తిరగాలని అనుకున్నాను. ఫస్ట్ ఇప్పుడు ఏషియా అయిపోయింది, తర్వాత ఆస్ట్రేలియా అయిపోయింది రీసెంట్ గా, ఇప్పుడు యూరప్. ఓకే, యూరప్ తర్వాత నార్త్ అమెరికా అండ్ సౌత్ అమెరికా. సో ఇక్కడికి 5 అయిపోతాయి. తర్వాత ఆఫ్రికా 6 అయిపోతాయి. ఒకవేళ ఇంకా మిగిలిన ఒక అంటార్టికా పోతే షిప్ లో పోవచ్చు, పోయి అక్కడ అడుగు పెట్టి అయినా వస్తా. జస్ట్ దట్ నేను అది కూడా ఒక చూశాను అని చెప్పుకోవడానికి. అండ్ మీరు చూస్తే ఇప్పుడు చరిత్రలో ప్రతి ఒక్కరికి కొన్ని పేజీలు ఉండాలి అని చెప్పేసి మామూలుగా చిరంజీవి సినిమా కొడితే కొట్టాలి రా 6 కొట్టాలి సాంగ్లో, చరిత్రలో నీకే కొన్ని పేజీలు ఉండాలి అని ఒక సాంగ్ ఉంటుంది. అది అనిపించింది. మొన్న ఒక అతను నా పైన లైక్ సూర్యతేజ్ అని చెప్పేసి ఒక బ్రదర్ మీ పైన బుక్ రాద్దాం అనుకుంటున్నాను అంటే, నా పైన బుక్ రాయడం ఏంటి బ్రో అని అంటే, చాలా మీకు తెలుసో తెలియదో కానీ చాలా మంది బ్రతకాలనుకున్న లైఫ్ మీరు బ్రతుకుతున్నారు. చాలా మందికి ఇన్స్పిరేషన్ మీరు. ఈ ఒక ఏదో ఆఫీస్లో కూర్చొని చిన్న చిన్న టెన్షన్స్కి చిరాకులు వేసిపోయి ఓ నేనే కష్టపడుతున్నా అని చెప్పేసి. అంటే యాక్చువల్లీ చాలా మందికి మీలా బ్రతకాలని ఉంటది, కానీ సరైన గైడెన్స్ సపోర్ట్ ఉండదు. అంటే బయటికి వెళ్ళి నువ్వు ఎలా గెట్ అన్ అవుతావు, ఎలా ఇప్పుడు ఏంటంటే మీకు ఒకళ్ళు ఫైనాన్షియల్ సపోర్ట్ చేస్తారు, ఫైనాన్షియల్ సపోర్ట్ కూడా లేని వాళ్ళు ఉంటారు కదా. సో వాళ్ళకి ఎలా చేయాలి ఏంటి అనేది ఒక పక్క ప్లానింగ్ అనేది ఉండదు. సో దానివల్ల వెనక్కి వెళ్ళిపోతూ ఉంటారు. ట్రూ హార్ట్ తోటి చేస్తే పరిస్థితులు అన్ని మీకు సహకరిస్తాయి. ఈవెన్ నేను కూడా 0 తోటే స్టార్ట్ అయినా. అంటే నేను అన్నది ఇప్పుడు నేను సైకిల్ దక్కుతానా, నేను ఇవన్నీ చేస్తానా, అన్ని వదిలిపెట్టి మొత్తం ఇంట్లో అందరిని వదిలిపెట్టి పొమ్మని కాదు నేను చెప్పే మెసేజ్. అంటే నా రైడ్లో ఎవరైనా నేర్చుకోవాలనుకుంటే ఏం నేర్చుకోవాలంటే, వీడు స్టార్ట్ అవుతాడు, నేను మీకు తెలుసు లేదు నా రైడ్లో నేను పొద్దున్న స్టార్ట్ అయినప్పుడు ఎక్కడ ఆగుతానో తెలియదు, వెళ్ళే దారిలో తిండి దొరకదో తెలియదు, దొరికితే దొరుకుతుంది, లేకుంటే లేదు. కొండలు వస్తాయి, గుట్టలు వస్తాయి, -10-15 degrees టెంపరేచర్ ఉంటుంది, ఫుల్గా వాన పడుతుంది, ఒక్కోసారి 40-50 degrees టెంపరేచర్ ఎండ ఉంటుంది. ఇవన్నిట్లో ఈ 50 కిలోల లగేజ్ వేసుకొని, నా 70 కిలోల లగేజ్ వేసుకొని మొత్తం 120 కిలోల లగేజ్ని ఒక రోడ్డు పైన కొండల పైకి పుష్ చేసుకుంటా వెళ్ళాలి, తొక్కుకుంటా. ఈ మధ్యలో నా మానసికంగా ఎంత స్ట్రాంగ్ ఉండాలి, ఫిజికల్గా ఎంత స్ట్రాంగ్ ఉండాలి, ఎన్ని ప్రాబ్లమ్స్ ఎదురవుతాయి, రోడ్లు చక్కగా ఉండవు, పంచర్లు అవుతాయి, ఒకసారి వెనక్కి వెళ్ళిపోవాలని కూడా అనిపించవచ్చు, ఇట్లా అనిపించవచ్చు. బట్ నాకు ఎప్పుడు అనిపించలేదు అట్లా. సో ఇవన్నీ స్ట్రగుల్స్లో నైట్ వచ్చిన తర్వాత ఒక దగ్గర మళ్ళీ వచ్చి మంచిగా స్నానం చేసి హోటల్లో లేదా మంచిగా ఫుడ్ తిని పడుకుంటానంటే అది కూడా లేదు. మళ్ళీ రాత్రి కాగానే ఎక్కడో గుయ్యి అని చెప్పేసి పాములు, తేళ్ళు, జంతువుల మధ్యలో ఎక్కడో అడవిలా, ఎవ్వరు లేని అడవిలా కింద ఒక సాప వేసుకొని, సాప మీద క్యాంప్ వేసుకొని, ఆ క్యాంప్కి జిప్ వేసుకొని ఆడేదో వండుకుంటా తినుకుంటా పడుకుంటా లైక్ సాటిస్ఫాక్షన్ తోటి. అప్పుడు సాయంత్రం ఒకరు పొద్దున్న నుండి సాయంత్రం దాకా చిరాకులలో పని చేసుకుంటూ వచ్చి సాయంత్రం ఒకరు రీలో యూట్యూబ్ వీడియోనో ఓపెన్ చేసినప్పుడు నేను కనబడతా. పొద్దున్న దాకా నా జర్నీ చూస్తారు, నీ అమ్మ గివీడ్ చేసిన దానిలో నాదేం కష్టం రా, నేనే ఇంత కష్టపడుతున్నా అని ఒక చిన్న రిలాక్స్ తోటి పొద్దుగాల మళ్ళీ బౌన్స్ బ్యాక్ అవుతారు.